హాయ్ అండి. దసంగం పౌడర్ గురించి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఈ దసంగం పౌడర్తో వెంకటేశ్వర స్వామికి ధూపం ఇస్తే ఆయనకి చాలా ప్రీతికరమైనట. సో ఈ దసంగం పౌడర్ గురించి తెలియలేని వాళ్ళ కోసం వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. ఇది ప్రమోషన్ వీడియో కాదండి, మీకు చూపిద్దామని ఈరోజు వీడియో షేర్ చేస్తున్నాను. ఇందులో ఒక ధూప్ స్టిక్ తయారు చేసుకోవడానికి ఒక స్టిక్ ఇస్తారండి. ఈజీ ప్రాసెస్లో ధూప్ స్టిక్ అనేది రెడీ చేసుకోవచ్చు. అందరికీ కూడా బొగ్గులు ఉండవు కదండి, బొగ్గులు రాజేసి ధూపం అనేది ఇవ్వాలంటే టైం కూడా ఉండదు. సో ఇలా ఈజీ ప్రాసెస్లో ధూపం అనేది చేసుకోవచ్చండి. నేనైతే మాత్రం ఎక్కువ శాతం బొగ్గులు రాజేసి అప్పుడు ధూపం అనేది ఇస్తూ ఉంటాను అనమాట. నేను ఎక్కువ శాతం గుడిలో చూశానండి. ఒక పంతులు గారిని అడిగితే దశాంగం పౌడర్తో ధూపం అనేది ఇచ్చామమ్మా అన్నారు. చాలా మంచి సువాసన వస్తుందండి, చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం ఫ్రైడే అలానే నేను సాటర్డే ఇస్తూ ఉంటాను. గుగ్గులం సాంబ్రాణి అలానే ఈ దశాంగం పౌడర్ 3 కలిపి ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఓన్లీ కూడా ఇలా దశాంగం పౌడర్తో ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.